అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తాను కాంగ్రెస్ లోనే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలియదన్న దానం తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోందంటూ ధీమా వ్యక్తం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచి 2024 కాంగ్రెస్లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలలో దానం ఒకరు. 2024లో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. చేసిన తర్వాత ఫైనల్ గా మీరు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? మీరు కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్ గెలుస్తా చెప్తున్నాం. మీరు ఏ పార్టీలో ఉన్నారంటారు? ఇప్పుడు ఏ పార్టీ తీసుకోబోతున్నాం, ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. జిహెచ్ఎంసీలో 300 మీరే గెలవాలంటారు. ఏ పార్టీ గెలవాలంటారు? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకేం గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఫైనల్ గా మీరు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? మీరు కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్ గెలుస్తా చెప్తున్నాం. రైట్. దానం నాగేంద్ర కామెంట్స్ పై మరింత సమాచారాన్ని అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫోన్ లైన్ లో అందిస్తారు. సత్యనారాయణ, దానం నాగేందర్ తాను కాంగ్రెస్ లో ఉన్నానని వ్యాఖ్యలు చేశారు, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు అందరూ కూడా చెప్తున్న ఈ తరుణంలో దాన నాగేందర్ పార్టీ ఫిరాయించి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని ధైర్యంగా చెప్పడంతో పూర్తిగా హాట్ కామెంట్ గా తయారైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మిగతా వాళ్ళందరూ కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని ఇటీవల స్పీకర్ ముందు కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం. కానీ ఏకంగా బహిరంగంగానే ఆయన నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం భాజపా కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 300 డివిజన్లో ఎంఐఎం కలుపుకొని 300 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారని కూడా స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని కూడా ఆయన స్పష్టం చేసిన సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా దాన నాగేందర్ హాట్ కామెంట్స్ అంతా కూడా ఇప్పుడు చర్చనీయాంశమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఆయన హాట్ కామెంట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ లో పార్టీలో ఉన్నానని ఆయన స్పీకర్ కు లెటర్ రాసిన నేపథ్యంలో మీరు ఏ పార్టీలో ఉన్నారనే టీవీ5 ఆయన దాన నాగేందర్ని అడగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని స్పష్టం చేయడం జరిగింది. అయితే పూర్తిగా ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆయన 2023 ఎన్నికల్లో ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటింపాలయ్యారు. అయితే తర్వాత ఆయన అనర్హతను వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోర్టును ఆశ్రయించడం, పూర్తిగా స్పీకర్ కోర్టులో బందీ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హాట్ కామెంట్ గా తయారైపోయింది, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పి అనర్హత వేటు పడకుండా వాళ్ళు తప్పించుకుంటున్న ఈ తరుణంలో దాన నాగేందర్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని బహిరంగంగానే ఆయన ప్రకటన చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో కూడా ఆయన ఎంపీగా పోటీ చేశారు. తర్వాత అదే దాన్ని తీసుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఆయన పైన అనర్హత వేటు వేయాలనేది కొట్లాడుతూ ఉన్నారు. ఈ తరుణంలో ఖచ్చితంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నాను, తర్వాత ఆయన గెలిచినాక నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాను, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కూడా స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు దాన నాగేందర్ కామెంట్స్ అంతా కూడా అంత చర్చనీయాంశమైన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా స్పష్టంగా ఆయన చెప్తున్నారు జిహెచ్ఎంసీ అవుటర్ వరకు విస్తరించిన నేపథ్యంలో పూర్తిగా ప్రజలకు మేలు జరిగేందుకు రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళీ జిహెచ్ఎంసీలో విజయటంగా మోగించబోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఎంఐఎం మద్దతుతో 300 సీట్లు మేమే గెలుస్తామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా నేను 300 డివిజన్లో తిరుగుతున్న గతంలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎలాగైతే తిరిగానో ఇప్పుడు 300 డివిజన్లు జిహెచ్ఎంసీ అంతా కూడా నేనే తిరిగి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ఆయన స్పష్టం చేస్తూ పూర్తిగా ఆయన కాంగ్రెస్ కు అనుకూలంగా ఇప్పుడు ప్రకటనలు కూడా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఓన్లీ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు, బీఆర్ఎస్ పని బీజేపీ పని అయిపోయిందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా ఖైరతాబాద్ లో మళ్ళీ నేనే గెలుస్తానని కూడా ఆయన ఆఫ్ ద రికార్డ్ లో కూడా స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాన నాగేందర్ కామెంట్స్ అంతా కూడా ఇప్పుడు అంతా కూడా చర్చనీయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.
తాను కాంగ్రెస్ లోనే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలియదన్న దానం తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోందంటూ ధీమా వ్యక్తం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచి 2024లో కాంగ్రెస్లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలలో దానం ఒకరు. 2024లో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. ఇక తాజాగా దానం నాగేందర్ తాను కాంగ్రెస్లోనే ఉన్నానని తెలపడం ద్వారా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు పెద్దగా సాక్ష్యాలు లేవు. అయితే దానం అంశంలో మాత్రం క్లియర్గా ఆయన కాంగ్రెస్లో ఉన్నట్లు తేలిపోయింది. 2024లో ఆయనకు కాంగ్రెస్ సికింద్రాబాద్ టికెట్ కేటాయించడం, అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ సభ్యుడిగానే పాల్గొనడం లాంటి అంశాలతో సాంకేతికత కూడా ఆయనకు కాంగ్రెస్లోనే ఉన్నానని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేయగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ జరిపి నివేదికను అందజేయాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది. దీంతో పలు దఫాలుగా విచారించిన స్పీకర్ సరైన సాక్ష్యాధారాలు లేనందున అనర్హత పిటిషన్స్ కొట్టివేశారు. జిహెచ్ఎంసీలో 300 మీరే గెలవాలంటారు. ఏ పార్టీ గెలవాలంటారు? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఫైనల్ గా మీరు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? మీరు కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్ గెలుస్తుంది చెప్తున్నాం కదా. మీరు ఏ పార్టీలో ఉన్నారంటారు? ఇప్పుడు ఏ పార్టీ తీసుకోబోతున్నాం, ఏ పార్టీ ఉంటే అదే గెలుస్తుంది కదా, అదే మన స్పెషాలిటీ కదా. జిహెచ్ఎంసీలో 300 మీరే గెలవాలంటారు. ఏ పార్టీ గెలవాలంటారు? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత